రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. భూసేకరణ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. భూమిని సేకరించేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన 2 వేర్వేరు పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ తీర్పిచ్చారు. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. భూసేకరణ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక, రాజధానిలో రాజమార్గం అయిన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. భూసేకరణ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ఈ రోజు హైకోర్టు కొట్టివేసింది. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి పలువురు రైతులు రాజధాని లో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి తాము భూములు ఇవ్వబోము అని చెప్పి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా ఉండవల్లి, పెన్మాకు సంబంధించిన రైతులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ 2 వేర్వేరు వ్యాజ్యాలపై కూడా మొన్నటి వరకు కూడా విచారణ జరిగింది. వాదోపవాదాల అనంతరం ఈ రోజు హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ఎవరైతే పిటిషన్లు వేశారో ఈ పిటిషన్లు రెండింటినీ కూడా కొట్టివేస్తున్నాము అని కూడా పేర్కొన్నారు. అయితే పిటిషనర్లు భూసేకరణ విషయంలో అధికారులు చట్ట నిబంధనలు అనుసరించలేదని, భూసేకరణ నోటిఫికేషన్ తో పాటు దానికి అనుగుణంగా ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను కూడా రద్దు చేయాలని కోరుతూ పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై పూర్తి స్థాయి విచారణ జరిపిన అనంతరం రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఈవినింగ్ భూసేకరణకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిన నోటిఫికేషన్లు అవి చెల్లుతాయని రైతులు వేసిన పిటిషన్లన్నిటిని కూడా కొట్టివేసింది. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి, అదేవిధంగా భవిష్యత్తులో రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఎక్కడైతే భూములు భూ సమీకరణ కింద ఇవ్వకుండా భూసేకరణకు రాజధానిలో సిఆర్డీఏ తలపెడితే వాటికి వ్యతిరేకంగా ఎవరైతే హైకోర్టులో వ్యాజ్యాలు వేశారో వాళ్ళకు కూడా ఈ తీర్పు భవిష్యత్తులో ఇబ్బంది వాళ్ళకు కూడా గుణపాఠంగానున్నది. ఈ రోజు సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ఏదైతే భూములు ఇవ్వకుండా రైతులు హైకోర్టులో వేసిన పిటిషన్లు రెండింటినీ కూడా కొట్టివేయడంతో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి కొన్ని అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోయాయని చెప్పవచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ రామారావు. మొత్తానికి రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. రాజధాని అమరావతికి అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉన్నటువంటి ఒక్కొక్క అడ్డంకి తొలగిపోతుంది. ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దాటాక ఒక కర్వ్ రూపంలో ఉంటుందో ఆ కర్వ్ను తొలగించే ప్రయత్నం అయితే సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో వచ్చిన తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిఆర్డీ అధికారులు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ కర్వ్ చాలా వరకు ప్రమాదాలకు కారణమైంది. ఇటువంటి కర్వ్ను తొలగించేందుకు హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. దీని గురించి ఏం చెప్తారు మేడం? హైకోర్టు తీర్పు మేరకు ఈరోజు ఈ 39/2 65 సెంట్లు చౌడిశెట్టి నిర్మలత గారిది ఈరోజు పొజిషన్ అన్నది ఏడీసీఎల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే రోడ్డు నిర్మాణ పనులు కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అంటే ఇక్కడ మిగతా ఇంకెక్కడైనా ప్యాచ్ వర్క్ ఉందా మేడం చేయాల్సింది? ఇది ఒకటేనా? పెనుమాకు వచ్చేసి ఇది ఒకటేనండి, నా జ్యూరిస్డిక్షన్లో ఉన్నది ఇది ఒకటేనా. ఇప్పుడు దానికి కూడా ఏమైనా తీర్పు వచ్చిందా మేడం? దీనికి ఒకటేనండి, అంటే 39/2 పెనుమాకులో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నటువంటి ఈ ప్యాచ్ దానికి ఈరోజు తీర్పు మీదట ఏడీసీఎల్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 13వ తారీఖున సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభిస్తామంటున్నారు. ఈలోగా ఈ పనులు అంటే కనెక్టింగ్ పనులు అయ్యే అవకాశం ఉందంట. ఏడీసీఎల్ వాళ్ళు చేస్తున్నారండి. అది ఇంజనీర్స్ యొక్క దీని మీద ఆ నిర్మాణం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అయిపోతుంది. మీరు ఇక్కడ దేనికి మేడం, ఏంటి పొజిషన్? నేను పెనుమాక ఎస్డీసీనండి, పెనుమాక అండ్ కృష్ణాయపాలెం ఎస్డీసీనండి. చూడొచ్చు, మొత్తం మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ కర్వ్ ఏదైతే ఉందో అనేక ప్రమాదాలకు కూడా గతంలో కారణమైంది ఈ కర్వ్. ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ని స్ట్రైట్గా వేయకుండా ఇక్కడ ల్యాండ్ పూలింగ్కు ఇవ్వకపోవడంతో అదేవిధంగా కోర్టులో న్యాయస్థానాల్లో ఈ అంశం ఉండడంతో ఇక్కడ కర్వ్ చేసి సీడ్ యాక్సెస్ రోడ్ను కొనసాగించారు. సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో వెంకటపాలెం నుంచి ఏదైతే ఉండవల్లి వరకు సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్ ఉందో దానిలో ఈ కర్వ్ వస్తుంది. దీంతో పాటు మరొక
చోట కూడా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు మేరకు ఇక్కడ పనులు చేయిస్తూ ఇక్కడ రోడ్డును కూడా సరిచేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సిఆర్డీఏ అధికారులు అదేవిధంగా ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ వీటిని రోడ్డును కూడా సరిచేయిస్తున్నారు. 13వ తారీఖున ముఖ్యమంత్రి ఇటు అమరావతికి సంబంధించినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డును పూర్తి స్థాయిలో ప్రారంభించడంతో పాటు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి మెయిన్గా తీసుకుంటే కనుక సీడ్ యాక్సిస్ రోడ్డు అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్లో ప్రధానంగా 2 స్టీల్ బ్రిడ్జ్లను ఈ సీడ్ యాక్సిస్ రోడ్ను పాత నేషనల్ హైవేని కలిపే విధంగా కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో తీర్పు వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఇక్కడ పనులు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి కాసేపట్లోనే ఇక్కడ రోడ్డు పనులు కూడా ప్రారంభించే విధంగా చర్యలన్నీ కూడా అధికారులు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో గతంలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి అనేక అడ్డంకులు కలిగించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భూసేకరణ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొద్దిసేపటి క్రితం హైకోర్టులో కొట్టివేయడం, రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి దాదాపు అడ్డంకులన్నీ తొలగిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ దొండతోట ఉండేది. ఈ కర్వ్ వల్లే ప్రధానంగా ఎక్కువ యాక్సిడెంట్లు కూడా అప్పట్లో జరిగేవి. అయితే రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైనటువంటి వేర్వేరు వ్యాజ్యాలను ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైకోర్టు కొట్టివేయడంతో వెంటనే ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ కొద్దిసేపటి క్రితమే తీర్పు ఇవ్వడంతో ఈ తీర్పును అనుసరించి వెంటనే ఇక్కడ పనులు కూడా ప్రారంభించారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో అధికారులు చట్ట నిబంధనలు అనుసరించలేదని, భూసేకరణ నోటిఫికేషన్తో పాటు దానికి అనుగుణంగా ఇచ్చిన ప్రొసీడింగ్స్ను రద్దు చేయాలని కోరుతూ పెనుమోక ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతులు కూడా పిటిషన్ వేశారు. వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా న్యాయస్థానాలు ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా సానుకూలమైనటువంటి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఏడీసీఎల్ అధికారులు వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న దొండతోటను తొలగించి సీడ్ యాక్సిస్ రోడ్ను నేరుగా కలిపేందుకు ప్రయత్నం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ ప్రయత్నం ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఉన్నటువంటి అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఈ నెల 13న ముఖ్యమంత్రి సీడ్ యాక్సిస్ రోడ్డును ప్రారంభించేలోగానే ఈ అడ్డంకులన్నింటినీ కూడా తొలగించేందుకు అధికారులు అయితే తమ వంతు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మంత్రి నారాయణ కూడా ఇంతకుముందే అనేక మార్లు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వండి, మీకు న్యాయం జరుగుతుందని రైతులు విజ్ఞప్తి చేశారు. అందరూ దాదాపు 99.5% రైతులు ల్యాండ్ పూలింగ్కు ఇచ్చేశారు. ఇవ్వనటువంటి కొందరు రైతుల విషయంలో మాత్రం ల్యాండ్ అక్విజిషన్కు నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. దీనిపైన న్యాయ పోరాటం చేస్తూ ఉంటారు రైతులు. కోర్టుకు వెళ్లడంతో కోర్టులో ఈ కేసు కొట్టివేయడంతో సిఆర్డీఏ అదేవిధంగా ఏడీసీఎల్ స్థానికంగా ఉన్న రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ ఎక్స్టెన్షన్ పనులు అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఇక నేరుగా ఈ వాహనాలన్నీ కూడా చూడొచ్చు ఏ విధంగా కర్వ్ తిరిగి వెళ్తున్నాయి. ఇక్కడ ఈ వాహనాలన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్ అక్కడి వరకు స్ట్రైట్గా వచ్చి అక్కడి నుంచి ఈ విధంగా మలుపు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే న్యాయస్థానం నుంచి స్పష్టమైన తీర్పు ఈరోజు రావడంతో ఖచ్చితంగా ఇక్కడ పూర్తి స్థాయిలో సీడ్ యాక్సిస్ రోడ్ను స్ట్రైట్గా వేసేందుకు అవకాశం కలిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. చూడొచ్చు అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ అక్కడి వరకు స్ట్రైట్గా వచ్చి అక్కడి నుంచి కర్వ్ తిరిగి వచ్చిన పరిస్థితి. దీన్ని కర్వ్ను తొలగించేందుకే ప్రస్తుతం ఏడీసీఎల్ అధికారులు అదేవిధంగా సిఆర్డీఏ స్థానికంగా ఉన్న రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ జేసీబీలతోటి పనులు చేయిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దొండతోట కూడా పూర్తి స్థాయిలో అలాగ వదిలేయడంతో అది పాడైపోయింది. ఇప్పటికే దాన్ని కూడా తొలగించడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నేలను చదును చేసి దీన్ని సీడ్ యాక్సిస్ రోడ్లను పూర్తి స్థాయిలో తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సమాప్తమైంది. ఈ నెల 13వ తారీఖున ముఖ్యమంత్రి ఈ రోడ్ను ప్రారంభించి స్టీల్ బ్రిడ్జ్ను ప్రారంభించి అదే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను హ్యాండ్ ఓవర్ చేసుకునే నాటికి ఇక్కడ ఉన్నటువంటి కర్వ్ను కూడా తొలగించి పూర్తి స్థాయిలో ఏకబికిన ఒకటే రూట్గా సీడ్ యాక్సిస్ రోడ్ను ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో అధికారులు సన్నద్ధమయ్యారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సీడ్ యాక్సిస్ రోడ్డు.